హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. ఈరోజు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే మీకైతే ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ముందుగా అయితే ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇదైతే శుభ్రం చేసుకుని అయితే ఇలా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో అయితే వేయవలసినవి అయితే చూపిస్తాను. ముందుగా అయితే రుచికి సరిపడా సాల్టు, అలాగే 2 స్పూన్ల కారాన్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. గరం మసాలాను కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ఇందులో ఇప్పుడైతే ఒక నిమ్మబద్దనైతే రసం అయితే తీస్తున్నాను. ఇలా రసం పిండిన తర్వాత అయితే దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అయితే వేసుకున్న తర్వాత అయితే ఇవన్నీ అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. బాగా ముక్కలకు పట్టించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను. అలాగే దీనిలోను ఒక గుడ్డును కూడా ఇలా స్మాష్ చేసుకుని అయితే చికెన్ ముక్కల్లో వేసుకుని ఆ చికెన్ ముక్కలకి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టించుకోవాలి. ముక్కలన్నిటికి పట్టేలాగా ఇలాగైతే చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దీన్ని అయితే మనము ఒక పావు గంట అయితే పక్కకైతే పెట్టేస్తే ముక్కలన్నిటికి అయితే ఇవైతే బాగా పడతాయి. ఇప్పుడైతే దీన్ని కలిపేసుకున్నాను. మూత పెట్టుకుని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ కూడా చూపిస్తానండి మీకు. ఇదిగోండి, రైస్ వచ్చేసి అర కేజీ ఉంటుంది. దానిలోకైతే క్యాబేజీని అయితే చిన్న క్యాబేజీని 4 బద్దలు చేసి దానిలో ఒక బద్దనైతే కట్ చేశాను. కొత్తిమీర, ఒక క్యారెట్ అయితే ఇలాగైతే తురుముకున్నాను. పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఇదైతే గరం మసాలా పొడి అండి. చికెన్ ఫ్రైకి అయితే ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఇప్పుడైతే చికెన్ అయితే పావుగంట తర్వాత అయితే ఇలా అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇలా అయితే 2 బ్యాచెస్కి అయితే చికెన్ అయితే ఫ్రై చేశానండి. చికెన్ ముక్కల్ని ఈ ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయి అన్నీ అయితే వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే చికెన్ ఫ్రై అయిపోయింది కదా, దీన్ని అయితే పక్కకైతే తీసేసుకుని ఇంకా కొంచెం చికెన్ అయితే ఉంది, దాన్ని కూడా అయితే ఫ్రై చేసేసుకుంటాను. ఇలా అయితే ఆయిల్ అంతా వాడ్చుకుని అయితే ఇలా అయితే తీసుకోవాలి. చూడండి, ఇలా అయితే వచ్చేసింది చికెన్ ఫ్రై. ఇప్పుడు అదే ఆయిల్లో అయితే 3 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఇలాగా వేస్ట్ చేయడం ఎందుకని అదే ఆయిల్ అయితే చేసేస్తున్నాము. ఈ ఆయిల్లో చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఇలా 3 ఎగ్స్ అయితే వేసుకుని అయితే వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడైతే క్యాబేజీని, అలాగే క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వీటిలో అయితే వేసుకోవాలి. వేసుకుని అయితే కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి బాగా. దీన్ని అయితే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే దీనిలోకి టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. ఇలా వేసుకుని అయితే దీన్ని కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత దీనిలోకి గరం మసాలాను కూడా వేసేస్తున్నాను. ఇలా వేసి తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేశాను. ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే చికెన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ ముక్కలను అయితే ఒక పీస్ని వచ్చి 2 పీసెస్ కింద అయితే చేసి అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే రైస్ వేసేసుకుంటున్నాము. ఇలా అయితే రైస్ మొత్తాన్ని అయితే దీనిలో వేసేసుకుని అయితే ఈ మసాలాలన్నీ అయితే రైస్కి అయితే పట్టించుకోవాలి. ఇప్పుడైతే దీనిలో అయితే సోయా సాస్ అయితే వేస్తున్నాను. అలాగే వెనిగర్ కూడా కొంచెం అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే ఈ సోయా సాస్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుని అప్పుడైతే వెనిగర్ అయితే వేస్తాను. ఇప్పుడైతే వెనిగర్ కొంచెం అయితే వేసుకున్న తర్వాత అయితే కొంచెం చిల్లీ సాస్ని కూడా వేస్తున్నాము. ఇలా చిల్లీ సాస్ కూడా వేసి అయితే
ఇవన్నీ మసాలాలు ఈ సాసులు రైస్కి అయితే పట్టేలాగా బాగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే లాస్ట్గా కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇలా అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.